హాయ్ 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 నమస్తే మంచిగా అందరూ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఇగో వర్షం పడ్డప్పుడు బజ్జీలు వేసిస్తాను, అది కూడా మర్చిపోయాను. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, ఏమన్నా వేడివేడికి వేసియవా అని అన్న మా క్వశ్చన్ బ్యాంక్ని. అట్లా అడగంగానే ఇక నా కోసం ఉల్లిగడ్డలతో గట్టి పకోడీ చేసి ఇచ్చిండు. సరేగా నా ప్రాసెస్ ఏందో స్టార్ట్ చేద్దామా. ముందు 5 ఉల్లిగడ్డల్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. వాటిని ఒక 2-3 నిమిషాలు బాగా పిసుకాలా, వీటిల నుంచి పదన బయటకు వచ్చేదాకా. పిసుకున్న తర్వాత దాంట్లోనే కళ్యామాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియాల పొడి, వాము, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మళ్ళీ 5-6 నిమిషాలు అట్లనే గట్టిగా పిసుకాలా, వాటిలో అన్నిటికీ పట్టేటట్టు. మేము శనగపిండిని 150 గ్రామ్స్ తీసుకున్నాం. దాంట్లోకి పసుపు వేసుకొని అది కూడా బాగా పిసుకాల. ఇటు ఇంకొక సైడ్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేస్తున్నాం సిమ్లోనే. నూనె హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మెల్లమెల్లగా పకోడీ వేసుకోవాలి. ఇగో మా క్వశ్చన్ బ్యాంక్ చూపెట్టినట్టు. కొద్దిసేపు అయినాక ఈ జల్లెడ గంటతో అటు ఇటు కింద మీద మర్రేసుకోవాలి పకోడీని. ఇగో వీడియోలో చూపెట్టినట్టు ఈ కలర్ వరకు ఉంచుకొని పక్కకు తీసేసుకోవాలా. అట్లనే మనం కలుపుకున్న పిండిని ఎన్ని వాయిలకు వస్తే అన్ని వాయిలు ఇట్లనే వేసుకోవాలా చూపెట్టినట్టు. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, తిన్న తర్వాత టేస్ట్ అయితే స్వీట్ హోమ్లో పకోడీ ఉంటుంది కదా, సేమ్ అట్లా నచ్చింది టేస్ట్ అయితే. ఇంకా మా క్వశ్చన్ బ్యాంక్ ఫస్ట్ టైం చేసిండు. ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టది. కాకపోతే మనం ముందు అన్నీ కలుపుకున్నాం కదా, అదే కొంచెం బాగా పిసుకుడు ఉంటుంది, దాంతోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఒక సైడ్ వర్షం పడుతుంది, ఇంకో సైడ్ ఆ నేచర్ని చూసుకుంటా అసలు ఎంత ఎంజాయ్ చేసినామో పకోడీని మేము. ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పైలం మళ్ళా